బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడిన జగన్ ఎలా ముఖ్యమంత్రి అయ్యారో తనకు తెలియట్లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. నాడు వరదల్లో రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన జగన్ నేడు గతిలేక బురదలో దిగారని దుయ్యబట్టారు. విపత్తులను ఎదుర్కొనే విషయంలో జగన్ నుంచి తాము నేర్చుకునే స్థితిలో లేమని స్పష్టం చేశారు. ఓ పథకం ప్రకారమే అమరావతిపై పనిగట్టుకుని జగన్ విష ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుత విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. వరదలో చివరి ప్రాంతాలకు సహాయం అందించలేకపోవడం బాధగా ఉందన్నారు. పేదలు, ధనికులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ దీనావస్థలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు వరద నీటిని నియంత్రించే చర్యల్ని చేపడుతూనే మరోవైపు చివరి ముంపు బాధితులకు ఎక్కడికక్కడ సహాయం అందించే కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ప్రాణ నష్టం తగ్గించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గత 5 ఏళ్లలో గండి పూడ్చే పనులు జరగకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు 11.95 లక్షల క్యూసెక్కులకు తగ్గట్టు డిజైన్ చేస్తే 11.43 లక్షల క్యూసెక్కుల వరద రావడం చరిత్రలో ఎప్పుడూ లేదని చెప్పారు. బాధితులందరినీ ఆదుకున్నాకే కలెక్టరేట్ నుంచి కదులుతామని స్పష్టం చేశారు. ఒక బోట్ లో గానీ ప్రతి ఒక్క వెహికల్ లో గానీ ఒక ఆక్టోపస్ గానీ గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ పెట్టాం. ఎందుకంటే వాళ్ళది సమర్థవంతంగా చేయగలుగుతారని పెట్టాం. అదే సమయంలో లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం ఉంటే ఏపీఎస్పీ స్టాఫ్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వాళ్ళ సర్వీసులు కూడా ఉపయోగించుకోవాలని వాళ్ళని కూడా పెట్టాం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ఎక్కడ కూడా ఒక చిన్న నిర్లక్ష్యం ఉండకూడదు. ఎట్టి పరిస్థితిలో లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకు చేరవేయాలి. కష్టాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎమోషనల్ గా మాట్లాడతారు, హిస్టీరిక్ గా మాట్లాడతారు. అలాంటి సమయంలో మనం వాళ్ళని సముదాయించాలి. ఈ టీమ్ తోనే టోటల్ గా మళ్ళీ వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చి, మళ్ళీ ఒక భరోసా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి కదలబోతున్నాం. అజ్ఞానం, విచ్చలవిడితనంతో తన ఇంటిని కాపాడేందుకు బుడమేరుకు నీరు పంపించారని జగన్ మాట్లాడారని మండిపడ్డారు. జగన్ కు రాష్ట్రం పట్ల బాధ్యత లేకపోవచ్చు, కానీ తనకు పూర్తి స్థాయి బాధ్యత ఉందని స్పష్టం చేశారు. బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు. అది నేరుగా వస్తుంది, దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది, అది కూడా తెలిసి ఉండదు. లేకపోతే కొల్లేరుకు పోతుంది. మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్లు పంపించామంట, ఏమీ చేయలేదని. ఎంతవరకు హ్యూమన్లీ పాసిబుల్ అన్ని చేస్తున్నాం. బోర్డ్స్ తెప్పించాం, మనుషులు తెప్పించాం, ఫుడ్ అంతా సప్లై చేపించాం. కలెక్టరేట్ ని సెక్రటరియట్ గా చేసుకుని చీఫ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం. దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. 5 ఏళ్లు అంటే ప్రభుత్వం మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్ కు వచ్చారా? ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్. అది కూడా రెడ్ కార్పెట్ వేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు. ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురదలో దిగాడు. ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి. ఏంటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు. మీరు మాకు తుఫాను గురించి, సైక్లోన్ గురించి, డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా? విజయవాడ జలవిలయం నుంచి కోలుకునేందుకు కేంద్రం సాయం తప్పనిసరని, అందుకే వెంటనే ప్రధాని, హోంమంత్రితో మాట్లాడి పరిస్థితిని వివరించానని చెప్పారు. ప్రస్తుత విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించారని కోరతామని తెలిపారు. దీనిపై 1-2 రోజుల్లో అన్ని వివరాలతో కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. In my career, this is the biggest disaster. Never in the past we had some events, either Hudhud, hurricane, Titli, but compared to that, here human suffering, property loss is the biggest. We are requesting Government of India to declare as national calamity. We will send all the reports to them. We will request Government of India to give some funds liberally to complete all these things and also how to recover loss for the people. ప్రకాశం బ్యారేజీని 2 బోట్లొచ్చి ఢీకొనడం ప్రమాదవశాత్తు జరిగిందే కావచ్చని, కానీ వివేకాను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించిన వారు ఇలాంటి పనెందుకు చెయ్యరనే అనుమానముందన్నారు. నేరాలే అలవాటుగా చేసుకున్న వాళ్లు రాజకీయాల్లో ఉండడం వల్ల ప్రతిదాన్ని అనుమానించాల్సి వస్తోందన్నారు.